హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇవాళ అయితే మేము ఒక 25 మెంబర్స్కి లంచ్ పార్టీ అయితే పెట్టుకున్నాము మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్స్కి. సో దీని ప్రాసెస్ అయితే నేను స్టార్ట్ చేసేసాను తను లేచే లోపే. వెజ్ కర్రీస్ అయితే ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను, ఎందుకంటే నాన్ వెజ్ వాళ్ళు మళ్ళీ తినరే కదా. సో ఇక్కడ నేను పప్పు ఒక 3/4 kg వేసేసుకొని ఉడకబెట్టేసుకుంటున్నాను. కొంచెం పసుపు అలాగే వాటర్ వేసేసుకొని ఒక 3 విజిల్లు పెట్టేసుకుంటున్నాను. 3 విజిల్స్కి మంచిగా పప్పు ఉడికిద్ది. సో ఇదేమో పప్పుచారు కోసము. సో మా మెనూ వచ్చేసి పప్పుచారు, ఆలు టమాటో, దొండకాయ ఫ్రై అండ్ టైం ఉంటే క్యాబేజ్ పకోడీ, అలాగే ఇంకా టైం ఉంటే స్వీట్ కూడా ఏదైనా ప్రిపేర్ చేద్దామని ప్లాన్లో ఉన్నాము. ఇంకా నాన్ వెజ్లోకి చికెన్ కర్రీ, ఇది వచ్చేసి 5 kgs తీసుకుంటున్నాం మేము. క్వాంటిటీ సరిపోతుందో లేదో అని అయితే చిన్న డౌట్తోనే ఉన్నాము. ఇంకా రైతా, బగారా రైస్, వైట్ రైస్. ఇక్కడ ఒక చిన్న టిప్, టిష్యూ పేపర్ పెట్టుకున్నారనుకోండి పప్పు అనేది బయటికి ఎక్కువ లీక్ అయ్యి కిచెన్ అంతా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను పప్పు ఉడికే లోపు మునిక్కాయలు అలాగే సొరకాయ కట్ చేసి పెట్టేసుకుంటాను. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. మా హస్బెండ్ 12 వరకు లేస్తా అన్నారు. తను లేచాక చికెన్ అవన్నీ తీసుకొస్తారు. ఈ లోపు నేనైతే ఇవైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకున్నాను. చూడండి, చిన్నపిల్లలు ఉంటే ఎంత హ్యాపీయో. వాళ్ళు మన పక్కన కూర్చొని ఎప్పుడు ఏదో ఒక హెల్ప్ చేస్తూనే ఉంటారు. అయితే డిస్టర్బ్ అన్నా చేస్తారు, బట్ వాళ్ళ ప్రజెన్స్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏదైనా సరే, ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే పోతాయి. షీ ఈజ్ 1.5 year old. పెద్ద పాప వచ్చేసి టీవీ చూస్తుంది వెనకాల. మునిక్కాయ పొట్టు నేను ప్లేట్లో వేస్తుంటే తనంతా తీసేస్తుంది. కెమెరాని సెల్ఫీ పెట్టేసరికి వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఇక్కడ సొరకాయ కూడా పొట్టు తీసేసుకొని మన ఫింగర్ అంత సైజులో పెట్టేసుకొని సన్నగా పొడుగా కట్ చేసి పెట్టేసుకున్నాము. ఇక్కడ పప్పు ఉడికింది. ఇది కొంచెం చల్లారాలి, మిక్సీలో వేయాలి కదా. సో అప్పటిలోపు నేను కాఫీ అయితే తాగేస్తాను. కాఫీ బాగా టేస్టీగా రావాలంటే ఒక 3 స్పూన్స్ కాఫీ పౌడర్, 2 స్పూన్స్ షుగర్ వేసుకొని, కొంచెం వాటర్ 1 స్పూన్ వేసుకొని, కాఫీ విస్కర్ ఉంటుంది కదా అది యూజ్ చేశారనుకోండి, మంచి ఫోమ్ టెక్స్చర్ వచ్చే వరకు దాన్ని మిషన్ని రన్ చేయండి. నేను చూపిస్తాను చూడండి, భలే టేస్టీ ఉంటుంది కాఫీ అయితే. సేమ్ మీకు బయట క్యాపుచినో ఎలా ఉంటుంది ఆ టేస్ట్ వచ్చేస్తుంది. ఇది నేను ఐకియాలో తీసుకున్నాను. మీకు కావాలంటే అమెజాన్లో కానీ మీషో కానీ ఎందులో అయినా తీసేసుకోవచ్చు, కానీ చాలా బాగా పనిచేస్తుంది. మంచిగా ఫోమింగ్ టెక్స్చర్ వచ్చే వరకు మిషన్ని రన్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వేడి మిల్క్ వేసేసుకోండి. మిల్క్ కూడా చాలా హాట్ ఉండాలి. ఇక్కడ నేను పప్పుచారు కోసం అన్నీ రెడీగా పెట్టుకున్నాను, కానీ చింతపండు నానబెట్టలేదు. చింతపండు మనకు తొందరగా నానాలంటే వేడి నీళ్ళు వేసి పెట్టేసుకోండి. తొందరగా మనం కాఫీ తాగేలోపు ఇది కొంచెం మెత్తగా అయిపోతుంది చింతపండు. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె పెట్టేసుకుందాము పప్పుచారు కోసం. దీంట్లోకి ఆయిల్ వేసేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ఆవాలు, కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాము. అలాగే పసుపు కూడా వేసుకుందాము. సాంబార్ కంటే పప్పుచారు అయితే చాలా హ్యాపీగా తింటాము, అందుకని పప్పుచారే చేస్తున్నాను నేను. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం నేను ఇక్కడ సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ముందే. చూసారు కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి, అలా పసుపు, జీలకర్ర, ఆవాలు అన్నీ ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి మునిక్కాయలు అలాగే సొరకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఒకసారి కలిపేసుకొని ఒక ఆయిల్లో ఒక 2 minutes పాటు ఫ్రై అవ్వనివ్వండి. ఇక్కడ గిన్నె అడుగంటకుండా ఉండడానికి నేను కొంచెం వాటర్ వేసాను. అలాగే మునిక్కాయలు సొరకాయ ముక్కలు కూడా మంచిగా బాయిల్ అవుతాయి. కొంచెం వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. చూడండి ఎంత మంచిగా బాయిల్ అవుతున్నాయో. ముందే చింతపండు గుజ్జు చేసేసామనుకోండి పులుపుకి తొందరగా ఉడకవు వెజిటేబుల్స్, అందుకే అవి కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న టామరిండ్ వాటర్ ఉన్నాయి కదా అది కూడా వేసేసుకుందాము.
ఇక్కడ పప్పు ఇది కొంచెం బాయిల్ అయ్యేలోపు మనం పప్పు పేస్ట్ చేసేసుకొని పెట్టేసుకుందాము. ఇక్కడ నేను పప్పు మిక్సీ వేసి పెట్టేసుకున్నాను. పప్పు కూడా మొత్తం వేసుకొని కన్సిస్టెన్సీని బట్టి మీరు ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయండి. నేను ఇక్కడ చిన్నపప్పు కోసం కొంచెం పప్పు అయితే తీస్తున్నాను. పప్పు అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసుకొని కన్సిస్టెన్సీకి తగినట్టు మనకి ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ కానీ పల్చగా చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. కరివేపాకు ఇలా కాడలతో పాటు వేసేస్తున్నాను నేను. లాస్ట్లో తీసేసుకోవచ్చు, మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది కరివేపాకుది. ఇప్పుడు పప్పుచారు మసులుతూ ఉంటుంది. ఈలోపు మనము ఆలు టమాటో కోసం వెజిటబుల్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఆలూని పీల్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఈక్వల్ సైజులో సమానంగా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టేసుకుందాము. స్టార్చ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఆలు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టొమాటోస్ కూడా కట్ చేసేసుకుందాము. నేను సామాన్ ఏవేవి కావాలో అవన్నీ ఎర్లీ మార్నింగే జెప్టోలో ఆర్డర్ చేసేసుకున్నాను. ఇక్కడ కేజీ ఆనియన్స్ అలాగే కేజీ టొమాటోస్ తీసుకున్నాను నేను. మళ్ళీ టొమాటోస్ ఎక్కువ అవుతాయేమో అని కొన్ని టొమాటోస్ అయితే తీసి పక్కన పెట్టాను. పప్పు చారు చూడండి ఎంత మంచిగా బాయిల్ అవుతుందో, ఇల్లంతా మంచి స్మెల్ వచ్చేస్తుంది. దీంట్లోకి జీలకర్ర మెంతుల పొడి వేయండి, చాలా బాగుంటుంది, అస్సలు మర్చిపోవద్దు. ఎక్కువ సాంబార్ మసాలా ఏం వాడను నేను, సో ఇదే వాడతాను. సింపుల్గా పప్పుచారు చేస్తాను, చాలా బాగుంటుంది. టొమాటోస్ అలాగే ఆనియన్ కూడా ఒక చిన్నది కట్ చేసి పెట్టేసుకోండి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు రెడీ చేసుకున్నాను. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ 5 kgs చేస్తున్నాం కదా, చికెన్ కర్రీ, అందుకని ఫ్రెష్గా నూరింది అయితే చాలా బాగుంటుంది. ఫ్రెష్గా చేసుకుంటే టేస్ట్ అండ్ స్మెల్ బాగుంటుంది. ఇక్కడ ఒక లెమన్ కూడా వేసుకుంటున్నాను నేను. ఫస్ట్ అల్లం గ్రైండ్ చేసుకుందాము, ఎందుకంటే టైం పడుతుంది కదా. అల్లం గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసుకొని మంచిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. దీంట్లో ఏం వాటర్ ఏం యాడ్ చేయొద్దు, మనం నిమ్మకాయ రసం ఆల్రెడీ వేసాం కదా, అదే సరిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకుందాము. మనం దీంట్లో ఆలు టమాటో కర్రీ చేద్దాము. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకుందాము. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాము. నేను జనరల్గా మన ఇంట్లో చేసుకునే క్వాంటిటీకి అయితే ఆనియన్స్ ఏం వేయను, కాకపోతే దీనికి ఒక చిన్న ఆనియన్ వేస్తున్నాను, టేస్ట్ కూడా బాగుంటుందని. అలాగే ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి, ఆ పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేసేసుకుందాము. ఫస్ట్ వెజ్ కర్రీస్ చేసేసుకున్నాం అనుకోండి, ఎక్కువ హడావుడి ఉండదు, అవి కంప్లీట్ అయిపోతాయి, పక్కన పెట్టేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఫస్ట్ టమాటోస్ వేసేసుకుందాం, ఎందుకంటే మెత్తగా అయిపోయి మంచిగా గుజ్జులాగా గ్రేవీ వస్తుంది మనకి. ఆలు వేసేసామనుకోండి, ముందే అవి ఆలు కుక్ అయిపోతాయి, టమాటోస్ పచ్చిగా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ టమాటోస్ వేసి ఇది మంచి పేస్ట్ లాగా అయిపోయేటట్టు కుక్ చేసుకోండి. ఎక్కువ మెత్తగా మ్యాష్ అయిపోయేటట్టు ఉండాలి. కొంచెం ఇలా వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత సాల్ట్ వేసేసుకోండి. ముందుగా సాల్ట్ తక్కువనే వేసుకోండి, కావాలంటే లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకుంటే టమాటోస్ కూడా మంచిగా మెత్తగా కుక్ అయిపోతాయి. దాంట్లోంటి వాటర్ అంతా బయటకు వచ్చేసి మంచిగా మెత్తగా ఉడుకుతాయి. మూత పెట్టేసుకుందాం మనం.
ఇక్కడ మూత మీద వాటర్ వేసి పెట్టేసుకోండి, ఆవిరికి మంచిగా ఉడుకుతుంది, కింద అనేది అడుగు అంటకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కర్రీలో, మీకు కనిపిస్తుంది కదా. ఇంకా టొమాటోస్ మంచిగా కుక్ అవ్వాలి, కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి కదా, అదంతా మంచిగా గుజ్జులాగా అయిపోవాలి. గ్రేవీ అనేది అప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. మంచిగా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది, చూసారు కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకుందాము. వాటర్ ఏం రాకుండా ఓన్లీ పొటాటోస్ వేయండి. ఇక్కడ నేను ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయలేదు కర్రీలో మాత్రం. మళ్ళీ మూత పెట్టి ఆలు ఉడికే వరకు కర్రీ అనేది కుక్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాము. సో ఆలుగడ్డ ఉడికే వరకు మంచిగా ఇది దగ్గర పడే వరకు మూత పెట్టుకొని పైన కొంచెం ఆవిరికి వాటర్ వేసేసుకొని ఉడికించుకుందాము. కర్రీ అంతా కుక్ అయ్యి పైనకి ఆయిల్ అనేది రావాలన్నమాట, అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఏ కర్రీస్ అయినా కూడా, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి. చూడండి ఆల్రెడీ ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. సాల్ట్ కొంచెం తక్కువ ఉందని నేను మళ్ళీ వేసుకుంటున్నాను. ఇప్పుడు కర్రీలోని ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. అలాగే ఇక్కడ 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను నేను. ఇంకా గరం మసాలా అనేది ఏమీ వేయను, ఓన్లీ జస్ట్ ధనియాల పొడి ఒకటే నేను వేస్తాను. కర్రీ చాలా బాగుంటుంది, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఆల్రెడీ ఇది నా ఛానల్లో కూడా పోస్ట్ చేశాను స్టార్టింగ్లో. యాక్చువల్గా దీంట్లో వంకాయ కూడా వేస్తే బాగుంటుంది, వంకాయ ఆలు టమాటో కూడా, కానీ ఎక్కువ మంది తినరు వంకాయ వేస్తే అని మేము వేయట్లేదు. ఇక్కడ మేము దొండకాయ ఫ్రై కోసము దొండకాయలు కట్ చేస్తున్నారు మా హస్బెండ్. నేనేమో చికెన్ కర్రీ కోసం అని 1 kg ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను. మా పాప పడుకొని లేచేసింది. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. సో ఇంకా మేము ప్రాసెస్ అంతా చేయాలి. సారీ లంచ్ అని చెప్పాను కదా, ఇది డిన్నర్కి. ఇక్కడ మా పెద్ద పాప కూడా పుదీనా అంతా తెంపి పెట్టేస్తుంది ఒక గిన్నెలోకి. అందరం ఒక్కో పని మీద బిజీ ఉన్నాము. మాకైతే ఏం ప్రెషర్ అనిపించలేదు, డే మొత్తము ఈవినింగ్ నైట్కి కాబట్టి మేము చాలా మెల్లిగా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడ 5 kgs చికెన్ మేము నీట్గా వాష్ చేసేసుకుని పెట్టేసుకుంటున్నాము. ఒక పెద్ద టబ్ లాంటి బుట్ట ఉంటుంది కదా, దాంట్లో వేసేసుకొని మంచిగా 3-4 టైమ్స్ వాష్ చేసుకోండి, బాగా క్లీన్ చేసుకోండి. యాక్చువల్గా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తూ ఉన్నారంట హెల్ప్ చేయడానికి, బట్ వాళ్ళకి కూడా పాపం నిద్ర ఉండాలి కదా, సో మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, మాతో అవుతుందిలే మేనేజ్ చేయొచ్చు అనుకున్నాము. మాకు అసలు ఏం స్ట్రెస్ అనిపించలేదు, చాలా హ్యాపీగా మంచిగా మెల్లిగానే చేసేసుకున్నాము, హడావిడి ఏం పడలేదు. చికెన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలా వాటర్ ఏం రాకుండా ఏదైనా డ్రైన్ అవుట్ చేసేది ఉంటది కదా, హోల్స్ ఉన్న గిన్నె, దాంట్లోకి వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకోండి, ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది ఎందుకంటే మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ 5 kgsకి నేను 1 kg ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. దీన్నే కొన్ని ఆనియన్స్ ఏమో బగారా రైస్ కోసం తీస్తాను. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు దీంట్లోకే ఆనియన్స్ అనేది వేసి మంచిగా ఫ్రై చేసేసుకుందాము. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. యాక్చువల్గా పెద్ద స్టవ్ పెట్టుకుంటే మనకు తొందరగా అవుతుంది వంట అనేది. మేము పెద్ద స్టవ్ పెడితే కింద పిల్లలు ఉన్నారు కదా, కష్టం అవుతుందని ఇక్కడ పైన స్టవ్ మీదనే చేస్తున్నాము. ఇక్కడ ఆనియన్స్ అన్ని వేసేసుకున్నాం కదా, మంచిగా కలిపేసుకున్నాము. ఇది బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి తొందరగా కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాను.
ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆనియన్స్ ఇలా ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత దీంట్లోకి పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనము చికెన్ని వేసుకుందాము. బ్యాక్గ్రౌండ్ ఇగ్నోర్ చేసేయండి. ఇప్పుడు చికెన్ అంతా వేసుకున్నాం కదా, ఆయిల్ పసుపు అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోండి. ఇదంతా కలపడానికి కొంచెం టైం పడుతుంది. నేను మా హస్బెండ్ హెల్ప్ తీసుకుంటున్నాను. చికెన్ అంతా ఆయిల్లో కలిసేటట్టు మంచిగా కలిపేసుకోండి. ఇక్కడ మా హస్బెండ్ పెద్ద గంట తీయడానికని వెళ్ళాడు, కానీ దానికంటే ఇదే బెస్ట్ అనిపించింది మాకు మళ్ళీ లాస్ట్లో. ఈ ఫంక్షన్స్కి చేసే గరిటె ఉంటుంది కదా, అదైతే పెట్టి కలిపాము. దీంట్లోకే ఒక 1/2 లీటర్ వాటర్ వేడి చేసుకొని వేసేసుకున్నాం మేము, చికెన్ అనేది మంచిగా బాయిల్ అవ్వడానికి కోసం అని. అలాగే దొడ్డుప్పు వేస్తున్నాను నేను, టేస్ట్ బాగుంటుంది దొడ్డుప్పు అయితే. ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు దొడ్డుప్పే వాడండి మీరు కూడా. మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని చికెన్ కుక్ అయ్యే వరకు ఉడికించుకోండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వేసుకుంటున్నాను. యాక్చువల్గా ముందే ఆయిల్ ఉల్లిపాయలు వేసినప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు, కానీ నేను అప్పుడు మర్చిపోయానని చెప్పి ఇప్పుడు వేసిస్తున్నాను. అయినా ఏం అవ్వదు, మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు దొండకాయలు కట్ చేసుకున్నాం కదా, అవన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాము ఈ దొండకాయ ఫ్రై కోసం. దీంట్లో పల్లీలు, జీడిపప్పు, ఉప్పు, కారం, జీలకర్ర, కరివేపాకు అవన్నీ వేసేద్దాం లాస్ట్లో. ఇక్కడ చికెన్ మంచిగా ఉడికింది. ఒక ముక్క ప్రెస్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది. చికెన్ ఉడికిన తర్వాత కారం వేసుకోండి. ఇక్కడ కిలోకి 1 గంట కొలతతో నేను వేస్తున్నాను. 5 కేజీలకి నేను 3.5 మాత్రమే వేస్తున్నాను. అందరూ స్పైస్ ఎక్కువగా తినరు కాబట్టి మళ్ళీ కర్రీ వేస్ట్ అవుతుంది కారం ఎక్కువ ఉంటే, అందుకని నేను 3.5 వేస్తాను. మంచిగా కలిపేసుకోండి, చాలా బాగా స్మెల్ వస్తుంది ఇల్లంతా చికెన్ ఉడుకుతుంటే. అండ్ బాస్మతి రైస్ కూడా మేము నానబెట్టేసుకొని పెట్టుకున్నాము, ఇది చికెన్ ఉడికేలోపు రైస్ నానుతాయని. ఇక్కడ దొండకాయ ఫ్రై కోసం నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు బగారా రైస్ కోసం అయితే మసాలా తీసి పెట్టేసుకున్నాను. దీంట్లో సాజీరా, చెక్క, లవంగా, ఇలాచి, అలాగే బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదా అది ఇంకొకటి అనాస్ పువ్వు అంటాం కదా, అవన్నీ కూడా తీసి ప్లేట్లో పెట్టేసుకున్నాము. ఇక్కడ చికెన్లోకి కొన్ని ఆనియన్స్ వాడాం కదా, ఇంకొన్ని ఆనియన్స్ అనేది బగారా రైస్ కోసం నేను ఉంచాను కదా, అవన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు స్పైసెస్ కూడా మొత్తం వేసేసుకొని మంచిగా ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు కలిపేసుకోండి. ఇక్కడ నేను బగారా రైస్లో పచ్చిమిర్చి మాత్రం వేయట్లేదు, ఎందుకంటే మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కదా, తొందరగా స్మెల్ వస్తుంది బాక్స్లో ప్యాక్ చేసుకుంటే. పచ్చిమిర్చి వేస్తే ఎప్పుడైనా తొందరగా ఖరాబ్ అవుతాయి ఏవైనా సరే, నేనైతే వేయట్లేదు. ఇక్కడ క్యాష్యూస్ కూడా నేను వేస్తున్నాను, ఆయిల్ మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మేము బగారా రైస్ అనేది స్టార్ట్ చేసాము. ముందే వేయకండి, ఎందుకంటే మాడిపోతాయి. ఆనియన్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే మంచి గోల్డెన్ కలర్ వస్తాయి. అలాగే ఇక్కడ ఒక కట్ట పుదీనాని నేను కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇది కూడా. కొత్తిమీర, పుదీనా వేస్తేనే బగారా రైస్ చాలా బాగుంటుంది, కంపల్సరీ వేయండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము. ఇక్కడ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసేసుకుందాము.
ఇప్పుడు ఇక్కడ మేము 14 గ్లాసెస్ రైస్ అనేది బాస్మతి రైస్ తీసుకొని కడిగి నానబెట్టేసుకున్నాము. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను కొత్తిమీర కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. 14 గ్లాసెస్కి 21 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి, కానీ నేను ఇక్కడ 20 వేస్తున్నాను. రైస్ పొడి పొడిగా వస్తుంది, అందుకని నేను ఒక గ్లాస్ తగ్గించేసాను. వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత బియ్యం వేసేసుకుందాము. ఇక్కడ నేను సపరేట్ చేసుకున్నాను 2 గిన్నెల్లో వాటర్ రైస్ ఈక్వల్గా. ఇదేమో క్యాబేజ్ పకోడీ కోసం అని రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఈ 2 గిన్నెల్లో రైస్ అవుతుంది. దొండకాయ ఫ్రై డీప్ ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకే పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఉప్పు, కారం, జీలకర్ర ఇవన్నీ పోపేసుకొని దొండకాయలు అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇక్కడ క్యాబేజ్ పకోడీ కూడా నేను డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. బగారా రైస్ కూడా అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత మేము ఇలా క్యాన్లోకి వేసేసుకొని పెట్టేసుకున్నాము అన్నీ. ఫైనల్గా టిఫిన్ బాక్స్లో అలాగే క్యాన్లో అన్నీ ప్యాక్ చేసుకొని పెట్టేసుకున్నాము ఆఫీస్కి తీసుకెళ్ళడానికి. ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ అక్కడ ఆఫీస్లో ఉన్న పిక్స్ కొన్ని పెడుతున్నాను, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.